చలికాలంలో వ్యాజిలైన్ అందరూ వాడతారు. కానీ ఒకవేళ వ్యాజిలైన్‌ని ఇలా గనక ముఖానికి యూజ్ చేస్తే ఎంత పేరుకుపోయిన నల్లటి చర్మమైనా క్షణాల్లోనే మెరుస్తుంది. ఎందుకంటే వ్యాజిలైన్‌ని మనమందరం కూడాను చర్మం పగలకుండాను, చర్మం పొడిబారకుండా ఉండడం కోసము, ఇంకా చర్మం పొలుసు తేరిపోతే దానికోసం అనేది చీప్ అండ్ బెస్ట్ మాయిశ్చర్ కింద ప్రతి ఒక్కరు కూడా వ్యాజిలైన్ యూజ్ చేస్తారు. కేవలం ₹5కి వచ్చేస్తుందండి, లేదా ₹10 అంతకుమించి ఇంకెక్కువ కాస్ట్ ఏముండదు. సో అందరికీ చీప్ అండ్ బెస్ట్ అవైలబిలిటీ అనమాట వ్యాజిలైన్ అనేది. కానీ ఈ వ్యాజిలైన్‌ని నేను చెప్పే విధంగా కానీ మీరు యూజ్ చేసినట్టయితే, ఇందులో కొన్ని మిక్స్ చేసి యూజ్ చేసినట్టయితే మీ స్కిన్‌కి కావాల్సిన మాయిశ్చర్ ప్లస్ ఆ బ్రైట్‌నెస్ అనేది ఎట్ ఎ టైమ్ ఒకే కాలంలో మీరు తెచ్చుకోవచ్చు అనమాట. ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా నీకోసం. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను వ్యాజిలైన్ తీసుకుంటున్నాను. మీరు ఏ వ్యాజిలైన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ లిక్విడ్ ఫామ్లో ఉన్నదైతే యూజ్ చేయకండి. ఈ వ్యాజిలైన్ అయితే తీసుకోండి. ఈ వ్యాజిలైన్ అనేది నేను 1 స్పూన్ యూజ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ కూడా క్వాంటిటీ తయారు చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే మీకు జస్ట్ స్మాల్ క్వాంటిటీలో చూపిస్తున్నాను. నేను క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని ఫ్రీజర్ చేసుకున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వ్యాజిలైన్‌లో నాకు నచ్చే ఒక ముఖ్యమైన గుణం ఉందండి. అదేంటంటే ఆ స్కిన్‌కి పడదు, ఈ స్కిన్‌కి పడదు, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ అలా ఏముండదు. ప్రతి స్కిన్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా, ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. అంటే నాకు పడుతుందా లేదా అని ప్రతి వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మిక్స్ చేసే మిగతా థింగ్స్ వచ్చేసి మీరు ఎక్కడికో రష్‌గా వెళ్ళి పరిగెట్టాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో ఉండే చిన్న చిన్న వస్తువులతోటే నేను మీకు ప్రతి రెమెడీ చేసి చూపిస్తానండి. అవి మనకి చాలా ఉపయోగపడతాయి. మీరు ఎప్పుడు చూడరు ఇంతకు ముందు అలాంటి వీడియోస్ మేము మీకోసం తీసుకొస్తాను. అలాంటి కంటెంట్ మీకోసం నేను తీసుకొస్తాను. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటి క్వారీస్ ఉన్నా కూడా డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇందులో నెక్స్ట్ యాడ్ చేయాల్సింది వచ్చి మనం గోధుమ పిండి అండి. అవునండి, గోధుమ పిండి. దేంతోనైతే మనం చపాతీలు, పూరీలు చేసుకుంటామో అదేనండి గోధుమ పిండి. గోధుమ పిండిని వ్యాజిలైన్‌లో యూజ్ చేయడం వలన స్కిన్ మీద పేరుకుపోయిన నల్లటి పదార్థాన్ని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. గోధుమ పిండిలో ఉండే నేచురల్ క్వాలిటీస్ అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్స్ వచ్చేసి మనకి స్కిన్ మీద పేరుకుపోయిన ఈ నలుపును కానీ, లేదా దద్దుల్ని కానీ, లేదా ఈ ముంగు మచ్చలను కానీ మీరు బాడీలో ఎక్కడైనా ఈ ప్యాక్ని యూజ్ చేయించండి. ఎక్కడ యూజ్ చేసినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు యూజ్ చేశాక అనుకుంటారు, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా ఇన్నాళ్ళు మాకు తెలియలేదా, ఇలా తెలుసుంటే బాగుండేది, నేను క్రీమ్ కొనలేకుండా ఉండేదాన్ని, లేకపోతే ఆ అమౌంట్ నేను ఖర్చు పెట్టకుండా ఉండేదాన్ని, ఆ అమౌంట్ ఇంకొక దానికి నేను యూజ్ చేసుకునేదాన్ని అని చాలా ఫీల్ అవుతారు. అంటే మీరు అనుకోవచ్చు, నువ్వు చేసేది, పెద్ద పెద్ద కంపెనీస్ చేసేది అన్నీ ఒకటేనా ఏంటి అని. కాదండి, ఒకటే. ఎందుకంటే మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి, మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటున్నాం కాబట్టి నేను ఇక్కడ పౌడర్స్ రూపంలో యూజ్ చేస్తున్నాను. వాళ్ళు దీన్ని స్టెరిలైజ్ చేసేసి లిక్విడ్ ఫామ్లో తీసుకొచ్చి ఆ లిక్విడ్స్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే అవి ఎక్కువ కాలం స్టోరేజ్ ఉండాలి కాబట్టి, వాటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉండాలి కాబట్టి. సో ఇదేనండి డిఫరెన్స్, ఇంకేమీ లేదు. సో ఇలాంటి వాటితోనే క్రీమ్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. కాకపోతే వాళ్ళు అక్కడ మనకి మెన్షన్ చేయరు. ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారండి క్రీమ్స్ ప్రిపేర్ చేయడానికి? ఇలాంటి కాంబినేషన్స్లోనే క్రీమ్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. కొంతమందికి హిట్ అవుతుంది, కొంతమందికి ఫట్ అవుతుంది. మన రెమెడీలోకి వచ్చేస్తే మనం వ్యాజిలైన్ని, గోధుమ పిండి పౌడర్ని 2 బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, పొడి పొడిలాడుతూ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ పాలండి. ఇక్కడ నేను 2 రకాలుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉందో వాళ్ళు కాచిన పాలు వాడండి. అండ్ ఎవరికైతే డ్రై స్కిన్ ఉందో వాళ్ళు డెఫినెట్గా అయితే కాచిన పాలు అంటే పచ్చి పాలు యూజ్ చేయండి. అలా యూజ్ చేయడం వలన మీ స్కిన్కి మంచి మాయిశ్చరైజేషన్ జరుగుతుంది. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కాచిన పాలలో వెన్న, పాలు విడిపోతాయి కాబట్టి కాచిన పాలు మీరు యూజ్ చేయండి. స్కిన్ అనేది ఆయిలీగా అవ్వదు. సో ఈ పాలు అనేది ఇందులో మనం యూజ్ చేస్తాము. అక్క, ఈ పాలు యూజ్ చేస్తున్నాం, ఇది స్టోరేజ్ ఉంటుందా అంటే ఉంటుందండి. మినిమం 3 days వరకు ఈ ప్యాక్ అనేది మనకి దీని స్టోరేజ్ లైఫ్ అయితే ఉంటుంది. మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మనం ఫేస్ ప్యాక్కి వీలుగా ఉండేటట్టు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మన ఫేస్ ప్యాక్కి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో తెలుసు కదండి, అలా వచ్చే వరకు మీరు మిక్స్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ పాలు వేసుకోవద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ప్రతిదీ ఎందుకక్క అంత వివరంగా చెప్తావు అంటే, కొత్తగా టీనేజర్స్లో వచ్చేవాళ్ళు, వాళ్ళకి తెలియదు కదండి ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అందుకే నేను వాళ్ళకి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఇదేనండి బెస్ట్ ఫేస్ ప్యాక్ అనమాట. బెస్ట్ బాడీ వైట్నింగ్ అనుకోవచ్చు, స్కిన్ వైట్నింగ్ అనుకోవచ్చు, ఫేస్ వైట్నింగ్ అనుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బెస్ట్ చిట్కా చెప్పనా, దీన్ని ఎలా యూజ్ చేయాలో. నేనైతే
ప్రిఫరబుల్ ఇచ్చేదైతే నైట్ పూట అప్లై చేసేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోండి. స్క్రబ్బర్ లాగా యాంటీ క్లాక్ వైజ్లో మీరు దీన్ని యూజ్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ టైంకే మీ స్కిన్ అయితే చేంజ్ అవ్వకపోతే నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో. నేనైతే షార్ట్గా చెప్తున్నాను, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా కొంతమందికి పింపుల్స్ కనుక ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు లైట్గా ఇందులో పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. చూడండి, వెంటనింగ్ ఫుల్ వైట్నింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్స్ ఇస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్.